మేషరాశి వారు సహజంగానే మేషరాశి వారికి కొంత ఆవేశం, కొంత కోపం ఎక్కువగా ఉంటాయి. అయితే దాంతోపాటుగా మేషరాశి వారికి జాతకరీత్యా కూడా వీరు కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే మేషరాశి వారు ఏ దేవుడిని పూజించాలి, మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాల్సి ఉంటుంది, వీరికి ఎలాంటి పరిహారాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మేషరాశి వారికి ప్రధానంగా మనం కనుక చూసుకున్నట్టయితే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదం వారు ఈ రాశికైతే చెందుతారు. మేషరాశికి అధిపతి కుజుడు ఉంటాడు. ఈ మేషరాశి వారికి ప్రధానంగా మంగళవారం అనేది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ కుజగ్రహం అనేది మంగళవారాన్ని మనకు రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వీరికి ఈ మంగళవారం అనేది కలిసి వస్తుంది. వీరికి కలిసి రాని రోజు అంటే శుక్రవారంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు ప్రధానంగా వారి యొక్క లక్ష్యాలను కనుక చూసుకున్నట్టయితే వారు ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితులు జీవించాలని అనుకుంటారు. ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉండి ఎప్పుడు ఒక సంఘంలో విశేషమైనటువంటి వ్యక్తిగా ఉండాలని వీరు అనుకుంటారు. అయితే ఈ మేషరాశి వారికి కొంత కోపము, చికాకు, ముక్కుసూటితనం అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల సమాజంలో ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొంటారు. అయితే వీరి ముక్కుసూటితనం కానీ నాయకత్వ లక్షణాల వల్ల చాలామంది కూడా వీరిని మెచ్చుకునేవారు కూడా ఉంటారు. ఈ విషయంలో కూడా వీరికి చాలా అదొక పాజిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారికి తెలుపు రంగు అనేది అదృష్ట రంగుగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ తెలుపు రంగు వల్ల కూడా మానసిక ప్రశాంతత చేకూరడం, అలాగే వీరు ఎక్కువగా ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించడం అనేది చేస్తూ ఉండాలి. ఈ ఎర్రటి పూలతో కానీ ఎర్రటి వస్త్రాలు కానీ చిన్నపాటి ఎర్రటి వస్త్రాల దగ్గర ఉంచుకోవడం కూడా చాలా మంచిది. వీరికి ఎప్పుడు చూసినా కూడా మేషరాశి వారికి కష్టాలు కష్టాలు కష్టాలు, ఎప్పుడు చూసినా ఇదే విషయాన్ని చాలామంది మేషరాశి వారు చెప్తూ ఉంటారు. మేషరాశి వారికి ప్రధానంగా చిన్ననాటి నుండి కూడా ఆర్థిక కష్టాలు అనేది మనం చూస్తూ ఉంటాము. అయితే పెద్ద అయ్యాక వీరి యొక్క ఆర్థిక కష్టాలు వచ్చాయి, వీరికి ఎలాంటి ప్రణాళికలు లేకుండా ముందుకు వెళ్తారు కాబట్టి వీరికి ఆర్థిక సమస్యలు వచ్చాయని అనుకుంటే ఇది పొరపాటే. ఎందుకంటే వీరికి చిన్ననాటి నుండి కూడా ఆర్థిక సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరికి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడానికి వీరు ఎలాంటి పరిహారాలు చేయాలనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. వీరికి జాతకరీత్యా కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక వీరు మేషరాశి వారు ఏం చేయాలంటే ఎక్కువగా వృద్ధులకు, అలాగే దాంతోపాటుగా పేదవారికి, వికలాంగులకు వీరికి తోచినంత దాన ధర్మాలు చేయడం అనేది చాలా మంచిది. వీరు ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా ఆడంబరాలకైతే పోకూడదు. అంటే అదేంటంటే వీరు ఏదైనా ఇంటిలో చిన్నపాటి పండగ చేసినా కూడా ఆడంబరాలకు పోకుండా తూతూ మంత్రంగా చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు. అంటే వీరి జాతకరీత్యా వీరికి కనుదృష్టి కూడా చాలా ఉంటుంది కాబట్టి కొంత వీరు ఈ విషయాలలో జాగ్రత్తగా తీసుకోవాలి. వీరు ఎప్పుడూ కూడా వీరికి తూర్పు దిశ మాత్రం చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిశలో ఎప్పుడు కూడా ఉండకూడదు. దాంతోపాటుగా వీరు పడమర కూడా కొంత కలిసి వచ్చినప్పటికీ తూర్పు అనేది అద్భుతంగా వీరికి కలిసి వచ్చేటువంటి దిశగా అయితే ఉంటుంది. వీరు వీలైనంత వరకు అమ్మవారిని ఆరాధించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజాది కార్యక్రమాలు చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి వీరు అభిషేకాలు చేయించడం కానీ సుబ్రహ్మణ్య స్వామి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇది ప్రత్యక్షంగా మీరు చూడవచ్చు. అంటే ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామికి ఒక 5 రోజులు కనుక, అంటే 5 మంగళవారాలు కనుక మీరు అభిషేకం కనుక చేయించడము, పూజాది కార్యక్రమాలు చేయించడం కనుక చేస్తే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతానడంలో
ఎలాంటి సందేహం అయితే ఉండదు. సుబ్రహ్మణ్య స్వామిని మాత్రమే ఆరాధిస్తూ ఉండండి. అంటే ఇతర దేవతలను ఆరాధించవచ్చు, కానీ ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కడైతే అయ్యప్ప దేవస్థానం ఉంటుందో ఈ అయ్యప్ప దేవస్థానాల్లో ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పూజాది కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ కూడా అంటే ఎక్కువగా ఫీజులు అనేది లేకుండా కేవలం 50-100 రూపాయలు కూడా మనం ఈ పూజను అయితే చేసుకోవచ్చు. కేవలం టెంకాయ కొట్టి కూడా ఆ పూజలో మీరు పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అభిషేకంలో అయితే మీరు పాల్గొనండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉండడం, అమ్మవారిని పూజిస్తూ ఉండడం, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అలాగే వీరు ఎక్కువగా కూడా వీరు తీయటి పదార్థాలను దానం చేస్తూ ఉండండి. అలాగే పళ్ళను కూడా అంటే రోగులకు పండ్లను కూడా మీరు దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంగళవారం కనుక మీకు చతుర్దశి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామికి పూజ మీరు చేయండి. అలాగే పౌర్ణమి రోజు మంగళవారం వచ్చినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ప్రధానంగా అదృష్టాన్ని తేవాలంటే ఎర్రటి అనేటివి బాగా పనిచేస్తాయి. అంటే ఎర్రటి పూలు కానీ ఎర్రటి వస్త్రాలు కానీ మీకు అద్భుతమైనటువంటి అదృష్టాన్ని అయితే తీసుకొని వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దేవాలయంకు వెళ్ళినా కూడా ఎర్రటి పూలను సమర్పిస్తూ ఉండండి. అలాగే ఎక్కువ మీరు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, దేవస్థానం దర్శించడం చేస్తూ ఉండడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి అష్టోత్తరాలను పఠిస్తూ ఉండండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి మనము పంచామృతాలను నైవేద్యంగా ఇస్తాం, అంటే అభిషేకం చేస్తూ ఉంటాము. ఈ పంచామృతాలతో మీరు చేసి అదే రోజున అక్కడ ఉన్నటువంటి పురోహితులకు నల్లటి నువ్వులను దానం ఇవ్వండి. అలాగే పురోహితులకు మీకు తోచినంత ఒక పూటకు అయినా సరే మీరు వారికి కొంత ఆహారాన్ని సమకూర్చడం అనేది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే మీరు ఎవరి దగ్గర నుండి కూడా ఫ్రీగా ఎవరన్నా అంటే ఉచితంగా మీకు ఏమైనా డబ్బులు ఇస్తానా కూడా వస్తువులు ఇస్తానా కూడా తీసుకోకూడదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే మీకు సంబంధించి ప్రధానంగా తీయటి వంటలు, ఎర్రటి వస్తువులు అనేవి మీకు అదృష్టంగా కలిసి వస్తూ ఉన్నాయి. అలాగే మీరు వ్యాపారాలు చేస్తున్నప్పుడు కూడా ఈ ఎర్రటి వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు చేయడం కానీ అలాగే తీయటి వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు అయితే మీరు ఎప్పుడు చేయకూడదు. ఇది ఎప్పుడు మీరు ఫ్రీగానే ఇస్తూ ఉండాలి, అంటే ఉచితంగా ఇస్తూ ఉండేటువంటి కార్యక్రమాలు మాత్రమే చేయాలి, కానీ వీటిని మీరు ఒక ధనార్జన కోసం మాత్రం ఉపయోగించకూడదు. అంటే వీరు ఈ స్వీట్ షాపులు కానీ ఈ చక్కెరకు సంబంధించినటువంటి కానీ అలాగే ఎర్రటి వస్తువులు అంటే ఎర్రటి పూలను అమ్మడం కానీ వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు అయితే చేయకూడదు. అలాగే మీరు ఎప్పుడు కూడా ఇంటిలో ఒక మందార చెట్టును ఉంచుకోవడం అనేది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు కూడా పశుపక్షులకు అలాగే మీరు మూగజీవాలకు ఆహారాన్ని కానీ నీటిని కానీ ఇవ్వడం వల్ల కూడా వాటి యొక్క ఆశీస్సుల వల్ల విశేషమైనటువంటి ధనప్రాప్తిని పొందుతూ ఉంటారు. అలాగే వీరు ఎంతో పుణ్యఫలం చేసుకుంటే తప్పించి ఈ మూగజీవాలకు కానీ అలాగే ఈ పశుపక్షులకు కానీ మీరు ఈ పని అయితే చేయలేరు. ఖచ్చితంగా ఇది చేయడానికి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మీరు ఈ పని చేయాలి. అలాగే వీరు ఎట్టి పరిస్థితులు కూడా మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జంతు బలి అనేది చేయకూడదు. అంటే ఈ చికెన్ సెంటర్లు పెట్టడం కానీ లేదా మరేదైనా వ్యాపారాలు పెట్టడం కానీ జంతు బలి అనేది చేయకూడదు. అలాగే మీరు ఎప్పుడు కూడా ఎర్రటి వస్తువులు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎర్రటి గాజులు కానీ ఎర్రటి ఈ కుంకుమ కానీ ఎర్రటి వస్తువులకు సంబంధించి పూలను కానీ ఏది కూడా మీరు వ్యాపారాలు చేయకూడదు. ఇది మీరు ఫ్రీగా ఇస్తూ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. దానివల్లనే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు, అన్ని విధాల అనుకూలంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మేష రాశి వారు కుజుడు వీరికి గ్రహ అధిపతి కాబట్టి ఈ కుజగ్రహ అనుగ్రహం కోసం మీరు మంగళవారం రోజున కుజుడి యొక్క బీజమంత్రాన్ని పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసినా సరిపోతుంది, అక్కడ నవగ్రహాల పూజలు చేస్తారు కాబట్టి మీకు ఇందులో కలిసి వస్తుంటుంది. కాబట్టి మీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని మీరు దర్శించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి మీరు అష్టోత్తరాలు పఠించండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి మాత్రమే పూజాది కార్యక్రమాలు చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఈ రోజున ఉపవాస కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. అలాగే వీరు ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళడం, శివుడి ముందు ఉండడం, పంచ
పంచాక్షర మంత్రాన్ని పఠించడం కూడా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి మేషరాశికి చెందిన ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ఈ పరిహారాలు చేస్తూ ఉండండి. కుజగ్రహ అనుగ్రహం కోసం మాత్రం మీరు ఖచ్చితంగా మంగళవారం రోజున పూజాది కార్యక్రమాలు చేయడం, చందనము, ఎర్రటి పువ్వులు కానీ ఎర్రటి వస్త్రాలు కానీ స్వామివారికి సమర్పించడం కూడా చాలా మంచిది. అయితే ఈ ఎర్రటి వస్త్రాలు ధరించేటువంటి దీక్ష కార్యక్రమాలు చేయడం కూడా విశేష ఫలితాలు ఇస్తుంది. అంటే అమ్మవారికి సంబంధించి మనం ఎర్రటి వస్త్రాలు ధరిస్తాం కాబట్టి మీరు ఈ దేవి నవరాత్రుల్లో కానీ లేదా మీకు వీలైనప్పుడల్లా కూడా మీరు ఈ దీక్ష కార్యక్రమాలు చేయడం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే వీరు కుజగ్రహ అనుగ్రహం కోసం 7 ఆదివారాలు లేదా 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మీరు పూజాది కార్యక్రమాలు మీ యొక్క నక్షత్రం ప్రకారం పూజాది కార్యక్రమాలు చేయడం, అలాగే అక్కడ పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కాబట్టి పంచామృతాలకు కూడా పెద్దగా ఖర్చేం కాదు. కేవలం ఒక 10 రూపాయల పాలు, 10 రూపాయల పెరుగు, 10 రూపాయల చక్కెర, 10 రూపాయల తేనె, 10 రూపాయల నెయ్యి, ఇవి సరిపోతాయి. అంటే ఒక 50 రూపాయలు, ఒక కొబ్బరికాయకు ఒక 30 రూపాయలు, అక్కడ అయ్యవారికి ఒక 50 రూపాయలు, అంటే ఒక 100-130 రూపాయలు మీకు ఈ పరిహారాలు జరిగిపోతాయి. కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉండడం ద్వారా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అయితే ఏం కాదు కాబట్టి అద్భుత ఫలితాలు మీరు పొందవచ్చు. అలాగే ప్రతిసారి కూడా గుర్తుంచుకోవాల్సింది, కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా అమ్మవారికి పూజా కార్యక్రమం చేయండి. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎర్రటి పూలతో మీరు స్వామివారికి సమర్పిస్తూ ఉండండి. అలాగే మీరు దీపం వెలిగిస్తున్నప్పుడు కూడా, అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి కానీ దేవాలయానికి కానీ ఎప్పుడైనా మీరు వెళ్ళి పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో ఎర్రటి వత్తులతో దీపాన్ని వెలిగించండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. వీలైనప్పుడల్లా కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి అష్టోత్తరాలు చదువుతూ ఉండాలి.